కలిగే భాగ్యాన్ని మీరు ఇచ్చినందుకు నీకు వందనాలు. కొంతసేపు నీ మాట మేము వింటూ ఉండగా ప్రభా, నాతో మాతో మా అందరితో కూడా తండ్రి మీరే మాట్లాడి ప్రభా నీ ఘనమైనటువంటి నామానికి తండ్రి మహిమ తెచ్చుకుంటారని యేసయ్య నామములో ప్రార్థన అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. దేవుని యొక్క ఘనమైనటువంటి నామమునకు మహిమ ఘనత ప్రభావములు చెల్లిస్తూ ఈ పునరుద్ధాన దినములో మరొక అవకాశాన్ని ప్రభువుల వారు మనకిచ్చి ఆయన యొక్క మాటలు వినటానికి ఈ రీతిలో ప్రభు మనం బలపరిచిన విధానాన్ని బట్టి మనము దేవునికి వందనాలు చెల్లిందాం. ఇలా ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారని అనుకుంటున్నాను. ఎందుకంటే భయంకరమైనటువంటి కాలంలో మనం బ్రతుకుతూ ఉన్నాము. ప్రభువారు మన కుటుంబాలను, మనలను, మన యొక్క సంఘమును ప్రతి విధమైనటువంటి కీడు నుండి తప్పించి ఆదరించి ఈరోజు మరొకసారి ఈ విధముగా ఈ లైవ్ ద్వారా దేవుని యొక్క మాటలు వినటానికి ఆయా స్థలాల్లో ఉన్నటువంటి ప్రభు పిల్లలైనటువంటి మీకు అందరికీ కూడా ప్రభు పేరిట నా ప్రత్యేకమైనటువంటి వందనాలు చెల్లిస్తూ ఉన్నాను. ప్రియులారా, దేవుడు మనకిచ్చినటువంటి మహాకృపను బట్టి మరి కొన్ని నిమిషాలు మనం దేవుని సన్నిధిలో దేవుని మాటలు మనము విందాము. మీరు అటు ఇటు తిరగకుండా ఈ లైవ్ ఆన్ చేసి మీరు వేరే విధంగా మీరు ఉండకుండా మీరు కూర్చున్నటువంటి స్థలాల్లో భయముతో భక్తితో దేవుని మాటలు వినవలసిందిగా ప్రభు పేరట నేను మీకు తెలియజేస్తూ ఉన్నాను. దైవజనులు కనబడట్లేదు, మాటలు వినబడుతూ ఉన్నాయి కదా అని ఎవరు కూడా నిర్లక్ష్యంగా ఉండొద్దు పిల్లరా. నిర్లక్ష్యంగా ఉండవలసినటువంటి సమయం కాదు ఇది. నిర్లక్ష్యంగా ఉండవలసినటువంటి టైం కాదు ఇది. మనము మన ఆత్మీయ స్థితిని కాపాడుకుంటూ మన ఆత్మీయ జీవితాన్ని మనము కట్టుకుంటూ ప్రభు వైపు చూస్తూ ఈ భయంకరమైనటువంటి దినాలలో మనం బ్రతుకుతూ ఉన్నాము కాబట్టి దేవునిపైనే మన భారం అంతా వేస్తూ ఎల్లవేళలా దేవుని యొక్క నామాన్ని మనము స్మరిస్తూ ఈ భయంకరమైనటువంటి శోధన కాలము నుండి మనము తప్పింపబడేవారుగా మనం ఉందాము. ప్రియులారా, భయం అనేది ప్రతి వారి జీవితంలో కూడా అలుముకొని ఉంది. ఈ భయాన్ని మర్చిపోదారన్నా మర్చిపోలేనటువంటి పరిస్థితిలో ఉన్నాం మనం. ఎనీ టైం మనకి ఈ భయం అనేది జ్ఞాపకం వస్తూనే ఉంది. మాకు జ్ఞాపకం రావట్లేదండి అనేవారు ఎవరు కూడా లేరు. కనుక ప్రియులారా, దేవుని పిల్లలమైనటువంటి మనము ఈ ఉగ్రత నుండి తప్పింపబడాలి అంటే, ఈ ఉగ్రత నుండి మనము విడిపింపబడాలి అంటే మనము దేవుని సన్నిధిలో ఎడతెగక ప్రార్థించేవారిగా మనం ఉండాలి. మొదట మన యొక్క కుటుంబాన్ని కట్టుకోవాలి, మన ప్రార్థనా జీవితాన్ని కట్టుకోవాలి. తరువాత మన చుట్టుప్రక్కల వారి కొరకు, గ్రామము కొరకు, మనకున్నటువంటి ఈ దేశము కొరకు, ప్రపంచ దేశాలన్నిటి కొరకు కూడా మనం అనుదినము కూడా ప్రార్థించవలసినటువంటి వారమై ఉన్నాము. భారాన్ని ప్రభు మనకే అప్పగించారు. నా పేరు పెట్టబడ్డారు కాబట్టి మీరు ప్రార్థన చేయండి అని చెబుతున్నాడు. ప్రియులారా, దేవుని పేరు పెట్టబడినటువంటి మనము ప్రార్థించేవారుగా ఉండాలి. ఎందుకంటే ప్రభువు చెప్పాడు కదా, మీరు శోధనలో ప్రవేశింపకుండా ఉండాలి అంటే మీరు ప్రార్థన చేయండి అని చెప్పారు. ఇది గొప్ప శోధన కాలం. ఈ శోధన కాలంలో ప్రతి ఒక్కరము కూడా భారము కలిగి, ఇది మనకి ప్రభువు ఇచ్చినటువంటి బాధ్యత అని మనము గుర్తెరిగి మనం అనుదినము కూడా ప్రభు సన్నిధిలో
మొరపెట్టుకునేవారుగా ఉండాలి. ఏదో ఖాళీగా ఉంది కదా అనేసి, ఎక్కడికి వెళ్ళట్లేదు కదా అనేసి మనం పడుకోవడం కాదు. మీకు గ్రంథాలు ఉన్నాయి. వాక్యాన్ని చదవండి. బైబిల్ చదవండి. ప్రార్థన చేయండి. ప్రపంచ దేశాలు క్షేమము కొరకు ఈ భయంకరమైన శోధన తొలగిపోవాలని మీ అనుదిన ప్రార్థనలు కూడా మీరు జ్ఞాపకం చేసుకోవాలని ప్రభు పేరట నేను మీకు తెలియచేస్తూ ఉన్నాను. ప్రియులారా, ప్రభువుకు అసాధ్యమైనది ఏదీ లేదు. ఇంకా మనం మారుతామని, ఇంకా మనం మార్పు చెందుతామని ఆయన కనిపెడుతూ ఉన్నారు. ఈ ఉగ్రత ఆయన అవలీలగా దీన్ని ఆపు చేయగలిగే శక్తిమంతుడు. మనకందరికీ తెలుసు కదా, ఆయన సముద్రం మీద ప్రయాణం చేస్తున్నటువంటి సందర్భాలలో పెద్ద గాలి తుఫాను ఆ సముద్రం మీద చెలరేగిపోయినప్పుడు ప్రభువుల వారు ఒక్క మాట శాసించారంతే. ఒక్క మాట. ఆ ఒక్క మాట ద్వారా గాలి తుఫాను కూడా నెమ్మలించినట్లుగా దేవుని యొక్క లేఖనం తెలియచేస్తూ ఉంది. ఎందుకంటే ప్రియులారా, దేవుడు మాట ద్వారా ప్రకృతిని ఆపు చేయగలిగే సర్వశక్తివంతుడు. ఈ తెగులు ఎంత ఆయనకు, ఈ తెగులు ఏమాత్రము కూడా ఆయనకు కష్టమైనది కాదు. ఆయన చేయగలిగే సర్వశక్తివంతుడు కాబట్టి తన పిల్లలమైనటువంటి మనము తన పేరు పెట్టుకుని బ్రతుకుతున్నటువంటి నీవు నేను, అలాగే తనను ఎరిగినటువంటి బిడ్డలైన వారు ఈ ప్రపంచ దేశాల్లో ఎంతమంది అయితే ఉన్నారో వారందరూ కూడా ప్రభువు పేరట మనము ప్రార్థించేవారుగా ఉండాలి. ప్రార్థన చేస్తూ మన హృదయాలు మారకపోతే, ప్రార్థన చేస్తూ మన అలవాట్లు మార్చుకోకపోతే, ప్రార్థన చేస్తూ మన తలంపులు మనము మార్చుకోలేకపోతే, ప్రార్థన చేస్తూ ఏదో మన ఇష్టానుసారంగా మనం జీవిస్తూ ఏదో నోటుకొచ్చింది వల్లిస్తూ ప్రభు సన్నిధిలో ఒకవేళ మనం ప్రార్థించిన ఆ ప్రార్థన వలన మనము ప్రతిఫలం పొందలేము. ఎందుకంటే యెహోషువ కాలంలో మనము చూసినప్పుడు ఒక గొప్ప ప్రపంచం, అక్కడ ప్రపంచమంతా తల్లడిల్లిపోయినటువంటి ఒక అద్భుతమైనటువంటి కార్యము అక్కడ దేవుడు చేశాడు. యెహోషువ ఒక సామాన్యమైనటువంటి మానవుడు, లేక నీలాంటి నాలాంటి మనిషే, కానీ ప్రభు ఆయనకు అధికారం ఇచ్చారు. ఆయన నిండు మనస్సుతో దేవునికి ప్రార్థన చేసినప్పుడు ఆ ప్రార్థన ప్రభువుల వారు విన్నారు. అంటే యెహోషువ ప్రార్థన చేస్తే సూర్యుడు చంద్రుడు కూడా ఆగిపోయారు. అంటే ఆయన ప్రార్థన చేస్తే ఆగిపోవడం కాదు, యెహోషువ ప్రార్థిస్తే ఆ ప్రార్థన ప్రభువుల వారు విని అక్కడ అద్భుతమైనటువంటి కార్యం చేశాడు. కనుక ప్రియా దేవుని యొక్క పిల్లలారా, వాక్యం వింటున్నటువంటి నా ప్రియ బిడ్డలారా, ఇక్కడ యెహోషువ ప్రార్థన చేస్తున్నప్పుడు సూర్యచంద్ర నక్షత్రాదులను ఆపినటువంటి దేవుడు ఈరోజు తన పిల్లలమైనటువంటి మనము, నీవు నేను ఎవరమైతే ఉన్నామో ప్రభు సన్నిధిలో అటువంటి మనస్సు కలిగి మనము ప్రార్థించేవారుగా ఉండాలి. ఆ విధమైనటువంటి ప్రార్థన చేస్తున్నప్పుడు దేవుడు ఎన్నో అద్భుతమైన కార్యములు చేస్తూ ఉంటారు. కనుక ప్రియులారా, మనము పట్టుదల కలిగి ఈ ప్రపంచ దేశాలన్నిటినీ కూడా వణికిస్తున్నటువంటి ఈ మహమ్మారి శోధన ఏదైతే ఉందో, ఈ రోగములకి తెగులు ఏదైతే ఉందో, ఈ తెగులును ఆపు చేయగలిగే సమర్థుడు ప్రభుల వారు. దానికి కారణము, ఆయన ఆపు చేయాలంటే దానికి కారణము దేవుని పిల్లలమైనటువంటి మనము ప్రార్థించాలి. ప్రభా, ఇదిగో ఈ స్థితిలో మేమున్నాము, ఈ పరిస్థితిలో మేమున్నాము, నీవు ఆపు చేయగలిగే సర్వశక్తుడు నాయన, నీ గురించి మాకు తెలుసు, మేము ప్రార్థిస్తాము నాయన, మంచి మనసు కలిగి ప్రార్థిస్తాం. చెప్పాను కదండి ప్రియులారా, ఎలాగా ఆలోచనలు మారకుండా, తలంపులు మారకుండా, ఉద్దేశాలు మారకుండా, మన ప్రవర్తన మారకుండా, నడవడిక మారకుండా, మాట మారకుండా, చూపు మారకుండా,
మనము మన ప్రయత్నాలన్నిటిలో కూడా లోక సంబంధమైనటువంటి ఆలోచనలు కలిగి మనం జీవించి ఒకవేళ ప్రార్థన చేసిన ఆ ప్రార్థన పాపమైపోతుందని కూడా వాక్యం సెలవిస్తూ ఉంది. కనుక దేవుని యొక్క సంఘమా, మేల్కొనండి. ఇప్పటికైనా కళ్ళు తెరవండి. ఇప్పటికైనా మీ హృదయాలు పగలట్లేదా? మీ యొక్క హృదయాల్లో బాధ కలగట్లేదా? మన ముందే ఎంతో మంది ఈ లోకాన్ని విడిచిపోతూ ఉన్నారు. వారి నిమిత్తము మనము ప్రార్థన చేస్తే చేయొచ్చు, కాదనట్లేదు. కానీ ఆ రోగము వాళ్ళ నుండి తప్పించుకోలేని పరిస్థితిలో ఉండి ఇదనాన్ని ఎంతో మంది చనిపోతున్నారంటే కారణము దేవుడు కాదు ప్రియులారా. మనం ప్రార్థన చేయట్లేదేమో అనిపిస్తుంది. మనం సరైనటువంటి రీతిలో లేకుండా మొరపెడుతున్నామేమో. అందుకనే దేవుడు చేయవలసినటువంటి కార్యము కూడా చేయలేకుండా ఆయన ఇంకా అలాగ కనిపెడుతూ ఉన్నారేమో ప్రియా దేవుని బిడ్డలారా. మనము దేవుని సన్నిధిలో కనిపెడుతూ ఆయన వచ్చే రాకడ యొక్క రాజ్యానికి మనము వారసులుగా ఉండేవారుగా మనము ప్రభు సన్నిధిలో మనము ముందుకు సాగుదాము. పరిశుద్ధ గ్రంథములో నుండి మనము కొన్ని మాటలు మనం వినేవారుగా ఉందాము. మన యొక్క లేఖన భాగము ప్రతి వారము కూడా ఒక కీర్తన మనం ధ్యానం చేస్తూ ఉంటాము. ఈ దినాన్న 99వ ఆ కీర్తన మనకు ధ్యాన భాగమై ఉన్నది ప్రియులారా. ఈ 99వ కీర్తన మనము కొంచెం సేపు ధ్యానం చేద్దాం. ఇక్కడ ఈ 99వ కీర్తనలో భక్తుడైనటువంటి కీర్తనాకారుడు మాట్లాడుచున్నటువంటి మాటలు. ఈ కీర్తన ఎవరు రాశారో కూడా ఇక్కడ రాయబడలేదు. మరి ఏది ఏమైనా భక్తుడు తన అనుభవంలో నుండి ఈ భక్తుడు తన దేవుడు వచ్చే కాలంలో ఆ చేయబోయేటటువంటి కార్యమును గూర్చి ఈ లోకములో జీవిస్తున్నటువంటి మనం ఎవరమైతే ఉన్నామో ఏ విధముగా ఉండాలో ఆయన ఈ కీర్తన ద్వారా తన పిల్లలైన వారికి అందరికీ కూడా ఈ మాటలను తెలియచేస్తూ ఉన్నారు. ప్రియులారా, మొదటి వచనాన్ని మనము చదువుకున్నప్పుడు ఆయన మాట్లాడుతూ ఉంటాడు. యెహోవా రాజ్యము చేయుచున్నాడు, యెహోవా రాజ్యము చేయుచున్నాడు, జనములు వణుకును. చాలు నాన్న. దేవుని నామమునకు మహిమ కలుగును గాక. ప్రియులారా, చూడండి, ఇక్కడ భక్తుడైనటువంటి కీర్తనకారుడు మాట్లాడుతూ ఉన్నాడు. యెహోవా రాజ్యము చేయుచు ఉన్నాడు అంటాడు. ఇక్కడ యెహోవా రాజ్యము చేస్తూ ఉన్నాడు కాబట్టి ఈ భూలోకములో ఉన్నటువంటి ఈ జనులందరూ కూడా వనకాలటండి, వణుకును అంటున్నాడు. ఇక్కడ 93వ కీర్తనలు అంటాడు, యెహోవా రాజ్యము చేయుచున్నాడు, ప్రభావమును ఆయన వస్త్రముగా ధరించి ఉన్నాడు, యెహోవా బలమును ధరించి బలముతో నడుము కట్టుకొని ఉన్నాడు, కదలకుండునట్లు భూలోకము స్థిరపరచబడి ఉన్నది. స్థిరపరచబడి ఉన్నది. చాలు నాన్న. ప్రియులారా, చూడండి, ఇక్కడ యెహోవా ఇక్కడ రాజ్యము చేస్తూ ఉన్నాడు. లోకములో ఉన్నటువంటి ప్రజలు, లోకములో ఉన్నటువంటి అన్యులే కాదండి, లోకములో ఆయనను ఎరిగినటువంటి వారు, ఆయన చేత ఏర్పరచబడినటువంటి వారు, ఇంకా చెప్పాలంటే ఆయన సిద్ధపరుచుకున్నటువంటి మనం ఎవరమైతే ఉన్నామో మనలో ఉన్నటువంటి వారము కూడా ఆయన చెబుతూ ఉన్నాడు, వణుకుతామంటండి. వణుకు కలుగుతుంది. ఎప్పుడు కలుగుతుంది? ఇప్పుడు చూడండి, ఈ భయంకరమైన శోధన కాలంలో ఉన్నాము. ఈ శోధన కాలంలో వణుకు అనేది, భయము అనేది, బెంగ అనేది, దిగులు అనేది, ఎన్నో విధాలైనటువంటి అనుభవాల గుండా అప్పుడు మనము ఈ లోకంలో బ్రతుకుతూ ఉన్నాం. ఇక్కడ దేవుడే ఒక రాజ్యమును స్థాపించి ఆయన వస్తున్నటువంటి సందర్భాన్ని ఈయన ఇక్కడ చూపిస్తూ ఉన్నాడు. వస్తాడు ప్రభు, ఆయన లోకాన్ని ఏలతాడు, రాజ్యాన్ని స్థిరపరుస్తాడు. ఆయన రాకడ సమయమును గురించి ఇక్కడ ఏం చేస్తూ ఉన్నాడంటే ఈ భక్తుడైనటువంటి కీర్తనాకారుడు వర్ణిస్తూ ఉన్నాడు. ఆ సందర్భాలలో అంటండి, ఆయన వచ్చే టైములు అంటండి, మనందరము కూడా తప్పనిసరిగా వణుకుతామంట.
ఈవేళ నేను గొప్పోడిని అంటానికి సరిపోదు, ఉన్నవాడిని అంటానికి సరిపోదు, ఏదో బలవంతుణ్ణి అంటానికి కూడా మనం సరిపోదు. ఎందుకంటే దేవుడు రాజ్యం చేస్తూ ఉన్నాడు. ఈ లోకంలో ఉన్నటువంటి జనులందరూ కూడా వనకాలి అంటారు. అంటే ఎవరు వణుకుతారు, అంటే ఎప్పుడు వణుకుతారు అని మనం ఆలోచన చేసినట్లయితే, ఆయన వచ్చే రాకడలో ఈ భూలోకములో ఉన్నటువంటి ప్రజలందరూ వణుకుతారటండి. చిన్న భయంకరమైన తెగులు ఈ లోకానికి వస్తేనే మనం వణికేస్తున్నామే. ఈ భయంకరమైనటువంటి ఈ రోగము వస్తే ఎవరి దగ్గరికి వెళ్తే ఏమైపోద్దని మనము భయపడి వణుకుతూ ఉన్నామే. మరి సర్వలోకనాథుడు సర్వలోకాన్ని సృష్టించి ఈ సర్వలోకానికి ప్రాణవాయువు పోసి జీవవాయువును అందిస్తున్నటువంటి ఆ మహానుభావుడు వస్తున్నటువంటి దినాల్లో ఇంకా మనం ఎంత వణకాలో ప్రియులారా. అందుకని ఇక్కడ అంటున్నాడు, ఎవరు వణుకుతారు అంటే ఎప్పుడు వణుకుతారు అని మనం ఆలోచన చేసినట్లయితే, ఆయన రాకడలో మనమందరము కూడా తప్పనిసరిగా వణికేవారుగా ఉండాలటండి. అందుకనే యెషయా భక్తుని ద్వారా మాట్లాడతాడు. యెషయా గ్రంథము 33వ అధ్యాయము 14వ వచనాన్ని మనం చదువుకుందాం ప్రియులారా. చూడండి, 33వ అధ్యాయం 14వ వచనం. సియోనులోనున్న పాపులు దిగులు పడుచున్నారు, వణుకు భక్తిహీనులను పట్టెను. చూడండి ప్రియులారా, సియోనులోనున్న పాపులు అంటున్నాడు. సియోనులో ఎవరుంటాడు? దేవుని పిల్లలు ఉంటారు. సియోను అనగా దేవుని సన్నిధి. ఆ దేవుని సన్నిధిలో ఉండేవారు ఎవరు? అన్యులు కాదు కదా. దేవుని సన్నిధిలో ఉండేవారు ఎవరు? దేవుని చేత ఏర్పరచబడలేనటువంటి వారు కాదు కదా. సియోనులో ఉండేవారు ఎవరంటే దేవుని చేత ఏర్పరచబడినటువంటి తన పిల్లలు. సియోనులో ఉన్నటువంటి ఆ మాట అంటాడు, సియోనులో ఉన్నటువంటి పాపులు దిగులు పడుతున్నారటండి. అంటే సియోనులో దేవుని పిల్లలు ఉంటారని మనకు తెలుసు. ఈ పిల్లలలో ఎవరున్నారని చెప్తున్నాడో తెలుసండి. ఇక్కడ దేవుడు పాపులు ఉన్నారటండి. మనం అనుకోవచ్చు ప్రియులారా, ఎందుకంటే మేము దేవుని మందిరంలో ఉంటున్నాం, వాక్యాన్ని వింటున్నాము, వాక్యానుసారంగా జీవిస్తున్నామని మనము అనుకోవచ్చు. నేను కాదనట్లేదు, మంచిది. ఎందుకంటే వాక్యానుసారంగా జీవిస్తున్నటువంటి అని మనం అనుకుంటూ ఉన్నాము. కానీ ఇక్కడ సియోనులో ప్రజలకు మనము మన భక్తి విధానం బాగుండొచ్చు, ఒకవేళ సేవకుడుగా నా విధానం మీకు నచ్చొచ్చు, ఒక సేవకునిగా మా యొక్క సేవకుడు ప్రార్థన చేస్తే మా ఇంట్లో ఆశీర్వాదాలు కలుగుతున్నాయని మీరు అనుకోవచ్చు. సేవకుడు ఏదైనా చేస్తే అది మాకు మేలు కలుగుతుందని మీరు అనుకోవచ్చు. నేను కాదనట్లేదు. కానీ నా యొక్క పరిస్థితి, నా యొక్క ఆలోచన, నా యొక్క ప్రార్థనా విధానము, నా యొక్క నడవడిక, నా యొక్క ప్రవర్తన అంతా కూడా ఎవరికి తెలుసండి? దేవునికి తెలుసు. అందుకని సియోనులోనే ఉంటున్నాను నేను కూడాను. సియోనులో ఉన్నటువంటి ప్రజలు, సియోను ప్రార్థన చేస్తున్నటువంటి బిడ్డలు, ఇందులో ఉన్నటువంటి వారు కూడా కొంతమంది ఎవరున్నారటండి? పాపులు ఉన్నారటండి. పాపులు ఉన్నారట. వీళ్ళు దిగులు పడతారటండి, వీళ్ళు భయపడుతూ ఉంటారట. అందుకని ఇక్కడ అంటాడు, సియోనులోనున్న పాపులు దిగులు పడుచున్నారు, వణుకు భక్తిహీనులలో పుట్టెను అంటున్నాడు ఇక్కడ. నిజమే, భక్తిహీనమైన జీవితాన్ని జీవిస్తూ ఉంటాం ప్రియులారా. భక్తిహీనులుగా బ్రతుకుతూ ఉంటాం. నిజంగా చెప్పాలంటే ఈ లాక్డౌన్లో మనం అందరం కూడా నిజంగా చెప్పాలంటే భక్తిహీనంగానే బ్రతుకుతున్నామేమో అని అనిపిస్తుంది. ఈ లాక్డౌన్ పెట్టారు, నువ్వు ప్రభుత్వం దగ్గర అవ్వాలి కానీ దూరం అయిపోకూడదు. నీ అలవాట్లు మారిపోతున్నాయి, ప్రార్థనా జీవితం మారిపోతుంది, మోకరిల్లాల్సిన కాలు మోకరిల్లట్లేదు, స్తుతించవలసినటువంటి నాలుక స్తుతిస్తా లేదు, ఆరాధించవలసినటువంటి నోరు ఆరాధన చేస్తలేదు. ప్రియులారా, ఎలా ఉన్నాము అంటే మనము ఈ యొక్క లాక్డౌన్లో దేవునికి దూరంగానే ఉన్నామేమో అని నేను అనుకుంటూ ఉన్నాను. ఒకవేళ మీరు అనుకోవచ్చు, మేము ప్రభుతో ఉంటున్నాం కదా, మా ప్రార్థనా జీవితం బాగుంది కదా అనుకోవచ్చు. ప్రియులారా, మంచిది. అలాంటి వారిని బట్టి దేవుడు చాలా సంతోషపడతాడు, అలాంటి వారిని బట్టి దేవుడు చాలా ఆనందపడుతూ ఉంటాడు. ఇక్కడ అంటున్నాడు, సియోనులో ఉన్నటువంటి పాపులు, సియోను దేవుని సన్నిధిలో ఉన్నటువంటి ప్రజల్లో మనలో కూడా కొంతమంది పాపులు ఉన్నారటండి. పాపం చేస్తున్నామట. ఈ పాపం చేస్తున్నాం కాబట్టి, పాపం అంటే ఏదో పెద్ద పాపం చేసేయడము, వ్యభిచారం చేసేయడము, ఏదో దొంగతనం చేసేయడము అని కాదండి. నీ పాపం అంటే నీ హృదయ ఆలోచనలు గొప్ప పాపం, హృదయ తలంపులే గొప్ప పాపం.
దేవునికి సరైనటువంటి ఆలోచన విధానం లేకపోవడమే గొప్ప పాపం. అంతే తప్ప కానీ నువ్వేదో పాపం చేసేసావని కాదు ఇక్కడ. ఇలాంటి వారు కూడా దేవుని యొక్క రాజ్యం వచ్చేటప్పుడు, దేవుని రాకడ వచ్చేటప్పుడు వీళ్ళందరూ కూడా ఏం చేయబడతారంటే అండి, వనకవలసి వచ్చిందే. వనకాలు ఖచ్చితంగా. అందుకనే ఎవరు వణుకుతారు, ఎప్పుడు వణుకుతారు అని మనం ఆలోచన చేసినట్లయితే సియోనులో ఉన్నటువంటి పాపులు వణుకుతారట. సియోనులో ఉన్నటువంటి పాపులతో పాటు సియోనులో ఉన్నటువంటి భక్తిహీనులు ఉంటారు. భక్తిహీనులు కూడా కొంతమంది ఉంటారు. ఎందుకంటే అందరం కూడా భక్తి పరులని చెప్పుకోవాల్సిన పని లేదు. ప్రభా ప్రభా అని పిలిచే ప్రతివాడు కూడా పరలోక రాజ్యానికి రాడు. ఎవడొస్తాడటండి? దేవుని చిత్తాన్ని ఎరిగి దేవుని చిత్త ప్రకారంగా ఎవరైతే చేస్తారో, దేవుని చిత్త ప్రకారంగా ఎవరైతే నడుస్తారో, దేవుని చిత్త ప్రకారంగా ఎవరైతే బ్రతుకుతారో, దేవుని చిత్త ప్రకారంగా ఈ లోకంలో ఎవరైతే జీవిస్తూ ఉంటారో అలాంటి వారిది నా రాజ్యము అంటున్నాడు. యెహోవా రాజ్యం చేయుచున్నాడు, జనములు వణుకును. ఏ జనులు వణుకుతారు? ఎవరు వణుకుతారు? ఎప్పుడు వణుకుతారు అని మనం ఆలోచన చేసినట్లయితే ఆయన రాజ్యం వచ్చేటప్పుడు ఈ యొక్క సియోనులో దేవుని సన్నిధిలో ఉన్నటువంటి వారు, బయటకు తెలియదండి, అలా వనకాలనే ప్రసక్తి లేదు. వాళ్ళకి అన్యులకి ఏం తెలుస్తుంది దేవుని గురించి? రాకడ వస్తుంది కాబట్టి వాళ్ళకి అంత భయపడవలసిన పని లేదు. భయపడతారు వాళ్ళు కూడా తప్ప, కానీ వాళ్ళు వనకవలసిన ఏటు అనుకుంటారు. వాళ్ళు ఇవెంత ఏటు అనుకుంటారు. ఇప్పుడు మనం అనుకుంటూ ఉన్నాం ఈ మహమ్మారిని బట్టి దేవుని రాకడ వచ్చింది, దేవుని రాకడిది, దేవుని రాకడ ఒక సూచనలు అని మనం చెప్పుకోగలుగుతున్నాం ప్రియులారా. ఎందుకంటే ఎవరు కూడా దేవుని మాట వింటలేదు. అందుకనే దేవుడి యొక్క ఉపత్తును మన యొక్క దేశాల మీదకి పంపించాడేమో, ఈ భయంకరమైన శోధన మా ఈ ప్రపంచ దేశాలన్నిటికీ కలుగజేసాడేమో అని ప్రతి ఒక్క విశ్వాసి, ప్రతి ఒక్క దైవజనుడు ఏం చేస్తున్నారంటే ఇదే ఆలోచన కలిగి ఉన్నారు ప్రియులారా. ఇక్కడ అంటున్నాడు సియోనులో ఉన్నటువంటి పాపులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఏం చేస్తారటండి? వనకాల దిగులు పడతారటండి. వణుకు ఎవరిలో పడుతుందటండి? భక్తిహీనమైనటువంటి జీవితం జీవిస్తున్నటువంటి వారిలో వణుకు పడుతుంది. నిజమే, ఏదైనా తప్పు చేస్తున్నప్పుడు వణుకు వస్తుంది. ఏదైనా మనం పొరపాటు చేస్తున్నప్పుడు భయపడుతూ ఉంటాం. అందుకనే దేవుని సన్నిధికి వస్తున్నటువంటి మనం కూడా చాలా పొరపాట్లు చేస్తూ ఉన్నాం, చాలా తప్పులు చేస్తూ ఉన్నాం. సరైన విధానం లేక, సరైన జీవితం లేక మనము బాధపడుతున్నాం ప్రియులారా. అందుకనే సియోనులో ఉన్నటువంటి నీవు నేను ఎవరమైతే ఉన్నామో తప్పనిసరిగా మనము వనకాలి. దేవుని మాటకి మనం వనకాలి, దేవుని సన్నిధికి మనం వనకాలి, దేవుని యొక్క వాక్యానికి నువ్వు వనకాలి. దేవుని యొక్క వాక్యానికి మనము వణికేవారుగా ఉన్నామా? దేవుని యొక్క వాక్యాన్ని విని సంతోషించేవారుగా ఉన్నామా? దేవుని యొక్క వాక్యాన్ని విని దాని ప్రకారంగా బ్రతికేవారుగా ఉన్నామా ప్రియులారా? చూడాలంటే ఈ లైవ్ ప్రోగ్రామ్ ద్వారా కొన్ని అవకాశాలు ఉండి కూడా, వాళ్ళకి ఈ యొక్క అవకాశం ఉండి కూడా దేవుని యొక్క వాక్యాన్ని వినటానికి రాలేనటువంటి వారు ఎంతో మంది ఉన్నారు ప్రియులారా. కానీ వాళ్ళు కూడా చెబుతున్నారు మేము కూడా దేవుని రాకడలో ఎత్తబడతావు. ఎలాగ ఎత్తబడతావు? దేవుని సన్నిధిలో దేవునికి వాక్యాన్ని వినకుండా ఇష్టానుసరమైన జీవితాన్ని జీవిస్తూ ఈ టైంలో కూడా దేవునికి దగ్గర అవడం మానేసి నీ ఇష్టానుసరంగా బ్రతుకుతూ ఇచ్చిన అవకాశాన్ని నువ్వు పోగొట్టుకుంటూ పాడు చేసుకుంటూ ఒకవేళ నువ్వు జీవిస్తూ ఉంటే తప్పనిసరిగా నీ జీవితంలో ఏదో రోజు వనకవలసి వస్తుంది ప్రియ దేవుని బిడ్డ. గమనించు నీకు ఇచ్చినటువంటి ఈ మంచి తరుణాన్ని, దేవుడు నీకు ఇచ్చినటువంటి మంచి సమయాన్ని నీవు చేతులారా పోగొట్టుకుంటున్నావేమో, చేతులారా దాన్ని విడిచిపెడుతున్నావేమో. అందుకనే వణుకు ఎవరికి పుడుతుందటండి? సియోనులో ఉన్నటువంటి పాపులు దిగులు పడుతూ ఉంటారట. అయ్యో మేము ఎందుకు చేసాము ఇలాగా? ఆయన మాట వినలేని పరిస్థితుల్లో మేము ఎందుకున్నాము? ఎందుకు మేము దేవుని దగ్గరికి వెళ్ళలేకపోయాము? అవకాశం ఉంటే దేవుడు మా యొక్క అనేకమైనటువంటి ఆశ్చర్య కార్యములు, అద్భుతమైన కార్యములు దేవుడు మా జీవితంలో జరిగించిన మేము ఎందుకు దేవునికి దూరం అయిపోయామని అప్పుడు నీవు నేను ఎంత ఏడ్చినా సుఖం లేదు ప్రియ దేవుని బిడ్డ. గమనించు ప్రియ సహోదరుడా, ప్రియ సహోదరి, ఏ పరిస్థితులు గుండా నువ్వు వెళ్తున్నావో, ఏ పరిస్థితులతో, ఏ తలంపులతో నువ్వు జీవిస్తూ ఉన్నావో ఒక్కసారి ఆలోచన చేయి. దేవునికి ఇచ్చినటువంటి గొప్ప సంతోషము, దేవునికి ఇచ్చిన గొప్ప అనుభవం, దేవునికి ఇచ్చిన గొప్ప తలాంతులు పాడు చేసుకుంటూ దినాన దేవునికి దూరంగా జీవిస్తున్నావా? తప్పదు. ఏదో రోజు నువ్వు దానికి మూల్యం చెల్లించాలి. నువ్వు వణుకు నీ జీవితంలో వస్తుంది, వణుకు నీకు ఖచ్చితంగా రాబోతూ ఉంది. అందుకని అంటూ ఉన్నాడు సియోనులో ఉన్నటువంటి పాపులు
ఏం చేస్తున్నారటండి? దిగులు పడుతూ ఉన్నారటండి. భక్తిహీనులైనటువంటి వారు వాళ్ళు ఎలాగున్నారటండి? ఆ వారికి వణుకు భక్తిహీనుల్లో పడుతుందంటండి. నువ్వు కరెక్ట్గా దేవుని సన్నిధిలో ఉంటే భయపడవలసిన పని లేదు. దేవుని బిడ్డ, నువ్వు ఎప్పుడైతే దేవునికి దూరం అవుతూ ఉంటావో, దేవునికి ఎప్పుడైతే విరోధం అయిపోతూ ఉంటావో, అలాంటి సందర్భాలలో నీ జీవితంలో తప్పనిసరిగా వణకాలి. అయితే ప్రభు అంటూ ఉన్నాడు, ఈ లోకంలో నా సన్నిధిని అనుభవిస్తూ, ఈ లోకంలో నా మాటకు విలువిస్తూ, నా యొక్క వాక్య ప్రకారంగా జీవిస్తూ ఎవడైతే ఉంటాడో వాడు నాకు తెలుసు అంటున్నాడు దేవుడు. వాడు నాకు తెలుసు, నేను వాళ్ళని చూస్తున్నాను, నేను వాళ్ళని గమనిస్తున్నాను, నేను వాళ్ళతో నేను ఉంటున్నాను, ఎందుకంటే వారు మనస్సు నాకు తెలుసు అనేసి ఆయన యెషయా గ్రంథంలో మాట్లాడుతూ ఉంటాడు. ప్రియులారా, యెషయా గ్రంథంలో చూసినట్లయితే చూడండి, యెషయా గ్రంథము 66వ అధ్యాయము 2వ వచనాన్ని మనం చూసినట్లయితే, ఎవడు దీనుడై నరిగిన హృదయము గలవాడై నా మాట విని వణుకుచుండునో వానినే నేను దృష్టించుచున్నాను. ప్రియా దేవుని బిడ్డలారా, చూడండి, దేవుని సన్నిధికి వస్తున్నటువంటి మనము, దేవుని మాట వింటున్నటువంటి మనల్ని దేవుడు చూస్తున్నాడు. మన ప్రవర్తన చూస్తున్నాడు, మన మాట తీరు చూస్తున్నాడు, ఆలోచన చూస్తున్నాడు, నీ హృదయాంత రంగాన్ని ఆయన పరిశీలన చేస్తున్నాడు. ప్రియులారా, నువ్వు అనుకోవచ్చు నా హృదయంలో ఉన్నది ఎవరో తెలుసు అనుకుంటున్నావేమో. నీకు ఒక ఎక్స్రే ఆ పిల్లాన్ని చూస్తున్నప్పుడు ఆ లోపల ఏది ఉందో డాక్టర్కి ఏ విధంగా అయితే తెలుస్తూ ఉందో, మన పరమ డాక్టర్ అయినటువంటి, మన పరమ వైద్యుడైనటువంటి ఆ మహానుభావుడైనటువంటి ప్రభు అయినటువంటి యేసు క్రీస్తు వారికి నీ హృదయములో నా హృదయములో ఏది ఉందో, ఏ విధమైన ఆలోచన ఉందో, ఏ విధమైన తలంపు ఉందో ఆయన గమనించగలిగేటటువంటి సమర్థుడు. ఆయన చూస్తున్నాడు నిన్ను, నీ హృదయాంత రంగంలో ఉన్నది ప్రతి విధమైన ఆలోచన ఆయన చూస్తున్నాడు. ప్రియులారా, చూడండి, ఇక్కడ అంటున్నాడు ఎవడు దీనుడై. ఇక్కడ ఎవడు అంటున్నాడు అంటే ఎవరు అంటలేదు, అందరిని ఉద్దేశించి మాట్లాడతలేదు. నీకు నిన్నే, నాకు నన్నే, ఎవరికి వారినే, ఎవరికి వారినే, ఎవడు అంటున్నాడు. ఆయన ఇండివిజువల్ గా మాట్లాడుతూ ఉన్నారు. ఎవడు అని మాట్లాడి దీనుడిగా ఉంటాడు. దీనుడిగా ఉంటే సరిపోదు, నేను దీనత్వం కొన్నాను చేతులు కట్టుకొని అలా నిలబడవలసిన పని లేదు. నువ్వు ఇక్కడ దీనుడై అంకాడు. ఎలా ఉండాలంట? నలిగిన హృదయము గలవాడై. అంటే నలిగినటువంటి హృదయం. నీ హృదయం ఎక్కడ నలగాలి తెలుసా? దేవుని నలగాలి, వాక్యంలో నలగాలి, ప్రార్థనలో నలగాలి, నీ మోకాళ్ళు నలగాలి, నీ ఆలోచనలన్నీ కూడా అవి నలిగిపోవాలి. పాపపు ఆలోచనలు ఉన్నాయా? అవి నలిపేయబడాలి. పాపపు తలంపులు ఉన్నాయా? అవి నలిపేయబడాలి. అవన్నీ కూడా నువ్వు ఎప్పుడైతే దూరం చేసుకుంటావో, అవన్నీ నీవు ఎప్పుడైతే విడిచిపెడతావో, వాటికన్నిటికీ నువ్వు ఎప్పుడైతే దూరంగా ఉంటావో అప్పుడు దేవుడు నిన్ను దృష్టిస్తూ ఉంటాడు. అప్పుడు నీ ఆలోచన జరిగినటువంటి దేవుడు, నీ తలంపులు జరిగినటువంటి దేవుడు నీకు క్రియలు చేయటానికి, నీ కార్యము చేయటానికి ఆయన సిద్ధంగా ఉంటాడు. ప్రియులారా, అందుకనే ఎవడు దీనుడై నలిగిన హృదయము గలవాడై ఎలా ఉండాలట? దేవుని మాట వినేవాడుగా ఉండాలట. దేవుని మాట వింటున్నావా ప్రియా దేవుని బిడ్డ? దేవుని కుమారునిగా, దేవుని కుమార్తెగా పేరు చెప్పుకుంటున్నావే? దేవునితోనే జీవిస్తున్నానని సాక్ష్యాలు చెప్పుకుంటున్నావే? మాకన్నీ కూడా దేవుడేండని పైకి నోటితో ఒకేలా మాట్లాడుతున్నావే? నీ హృదయాంతరంగాన్ని ఎరిగినటువంటి దేవుడు, నీ హృదయ ఆలోచనలు ఎరిగినటువంటి దేవుడు, నీ హృదయ తలంపులు ఎరిగినటువంటి దేవుడు ఇక్కడ అంటూ ఉన్నాడు. ఆయన నువ్వు దీనుడిగా ఉన్నావు, గర్వంతుడిగా ఉన్నావు, దేవునికి ఇష్టమైన పనులు చేస్తున్నావు, దేవుడు నిన్ను చూసి ఏడ్చేటటువంటి విధానమైన పనులు చేస్తున్నావు. ఇక్కడ ప్రభువు ఆయన నిన్ను ఎరిగినటువంటి దేవుడు అంటున్నాడు, ఎవడు దీనుడై నలిగిన హృదయము గలవాడై నా మాట వినాలి. నా మాట విని ఏం చేయాలటండి? వణకాలట. వణుకుతున్నామండి? వణుకు అనేది మన జీవితంలో ఉందా ప్రియ దేవుని బిడ్డ? దేవుని మాట వినేవారుగా మనం ఉండాలి, దేవుని మాట వినేవారుగా మనం జీవించాలి. నువ్వు దీనుడిగా ఉండి దేవుని మాట విని వణికే బిడ్డగా ఉండాలి. ఎవరైనా చూడండి, మనం తప్పు చేస్తున్నప్పుడు, ఉదాహరణకి ఏదైనా పోలీసు వారు వచ్చినప్పుడు వాళ్ళని చూసి మనం వణుకుతూ ఉంటాం.
భయపడుతూ ఉంటాం. కారణం తప్పు చేస్తావు కాబట్టి. అలాగే దేవుని దగ్గర కూడా మనము కూడా ఏ తప్పిదము చేసినా, ఏ పొరపాటు చేసినా, నోటి ద్వారా, మాట ద్వారా, ఒకవేళ చూపు ద్వారా, తలంపుల ద్వారా, నడవడిక ద్వారా నువ్వు దేవునికి ఇష్టం లేని పని ఏదైనా చేసినప్పుడు నువ్వు కూడా దేవుని సన్నిధిలో వణుకుతూ ప్రార్థన చేసి ఆయన మాట వినినట్లయితే అది దేవుడు చూస్తాడటండి. నేను వానిని దృష్టించుచున్నాను అంటే నేను వానిని చూస్తున్నాను అనుకోవచ్చు. ప్రియ దేవుని బిడ్డ, అని ఎవరు చూడలేదేమో అనుకోవచ్చు, కానీ దేవుడు చూస్తున్నాడు. దేవుడు చూసే దేవుడు, ఆయన చూడగలిగే దేవుడు. మహానుభావు ఆ సహోదరు పెట్టింది కదండి, దేవా నువ్వు చూచుచున్నటువంటి దేవుడవు అని చెప్పాడు. కారణం ఆమె అనుకుంది నాకెవరు లేరనుకుంది, నన్ను ఎవరు చూడట్లేదు అనుకుంది. ఆ యొక్క అరణ్యంలోనికి వెళ్ళిపోయి కుమారుని తీసుకొని పోయింది హాగరు. అక్కడ ఏడుస్తూ ఉంది, బోరుమని ఏడుస్తుంది. నీ పేరు తెలుసు, నీ ఊరు తెలుసు, నువ్వెక్కడున్నావో తెలుసు, ఏ పరిస్థితిలో ఉన్నావో తెలుసు, నువ్వేం చేస్తున్నావో కూడా ఆయనకి తెలుసు. ఆయన చూశాడు హాగరును చూసి ఆయన అన్నాడు, హాగరు అని పిలిచాడు. అప్పుడు అంటుంది ఈమె, అయ్యా నువ్వు చూచుచున్న దేవుడు అని ఆయనకి పేరు పెట్టింది. కనుక మన దేవుడు ఎలాంటి వాడంటే ఎక్స్రే కన్నులు కలిగినటువంటి దేవుడు. అందుకనే నా మాట విని ఎవడైతే వణుకుతూ ఉంటాడో అలాంటి వాడిని నేను దృష్టించుచున్నాను అని చెప్తున్నాడు. అది దేవుడు ఒక మాట చెప్తున్నాడండి. యెహెజ్కేలుతో మాట్లాడుతూ నరపుత్రుడా అని పిలిచి నువ్వు వణుకుతూనే, చూడండి అంటే భయపడుతూనే నువ్వేం చేయాలటండి, ఆహారము తినుము అంటాడు. భయపడుతూనే, వణుకుతూనే నువ్వేం చేయాలట, ఆహారాన్ని తింటున్నావట. నిజమే కదండి ప్రియులారా? మనం ఈ దినాల్లో చూసినప్పుడు నరపుత్రులమైనటువంటి మనము, నరమాతృలమైనటువంటి మనము, మనకి దేవుడు పేరు పెట్టాడు, నరులని పేరు పెట్టాడు మనకి. కనుక ఈ నరులమైనటువంటి మనం ఏం చేస్తున్నామండి, వణుకుతూ ఉన్నామటండి. నరపుత్రుడా, ఆ యెహెజ్కేలు గ్రంథము 12వ అధ్యాయము 18వ వచనం చూసినట్లయితే ఆ మాట మనకు కనపడుతుంది ప్రియులారా. నరపుత్రుడా వణుకుచూనే ఆహారము తిని చాలమ్మా. చూడండి ఇక్కడ అంటున్నాడు, నరపుత్రుడా అని పిలుస్తున్నాడు. ఆ నాన్న 2 నిమిషాల్లో కట్ అవుతుందని మళ్ళీ తిరిగి జాయిన్ మళ్ళీ కొంచెం ఇంకో పావు గంట ఎక్స్చేంజ్ చేద్దామమ్మా. అయిపోయిన గట్టికి మళ్ళీ కూడా మీరు అందరు కూడా లైన్లోకి రండి. మరి సమయం అయిపోయింది, ఇంకా అయిపోయిందని అనుకోకుండా ఇంకొక పావు గంట మరి వాక్యాన్ని విందాం. త్వరగానే ముగిస్తాను. ఎందుకంటే 30 గంట అవుతుంది ఇప్పటికి, 40 నిమిషాలు అవుతుంది ఇప్పటికి. ఇంకొక 40 నిమిషాలు టైం ఇచ్చారు కాబట్టి ఇంకొక 20 నిమిషాలు, ఒక 40-20 ఒక గంట అవుతుంది మా దగ్గర. ఆ గంటకి మనం ముగించుకుందాం. దయచేసి ఇంకొక పావు గంట అయిపోయిన తర్వాత మీరు ఎవరు కూడా మీ సెల్ ఫోన్లు కట్టేసి మరలా మీ పనులు చూసుకోవాల్సిన పని లేదు. దేవుని వాక్యాన్ని వినేవారుగా ఉందాము, దేవుని మాటకు లోబడేవారుగా ఉందాము. వారానికి ఒక్కసారైనా ఈ విధంగా అయినా ప్రభు వాక్యాన్ని విని ప్రభు సన్నిధిలో మనం అందరూ కూడా ముందుకు సాగుదాం, సంతోషిద్దాం. అట్టి భాగ్యాన్ని దేవుడు మనకి ఇవ్వాలని కూడా మనము కోరుకుంటూ మరలా వాక్యంలోనికి మనము వెళ్ళిపోదాం ప్రియులారా. చూడండి, యెహెజ్కేలు గ్రంథాన్ని మనం తీసుకుందాం. యెహెజ్కేలు గ్రంథంలో ఆయన మాట్లాడుతున్నటువంటి మాట ఏంటంటే, నరపుత్రుడా అని పిలుస్తున్నాడు. నరపుత్రుడా అని పిలిచి అంటున్నాడు, ఆ 17వ వచనంలో యెహోవా వాక్కు నాకు ప్రత్యక్షమై ఇలాగ సెలవిచ్చాను అంటున్నాడు. ఒక రోజు అంటండి యెహెజ్కేలు భక్తునికి దేవుని యొక్క వాక్యం ప్రత్యక్షమైందంట. దేవుని వాక్యం అతనితో మాట్లాడుతుందటండి. దేవుని యొక్క వాక్యం అతనితో మాట్లాడి ఏమని మాట్లాడుతుంది, నరపుత్రుడా అని పిలుస్తుంది. నరపుత్రుడా అని పిలిచి ఏమంటుంది, వణుకుచూనే. ఏం చేయాలంటే వనకాలట, నువ్వు వణుకుచూనే ఆహారము తిని. ఎలా తింటున్నావు అంటే చెప్పాలంటే ఈ రోజుల్లో ప్రతి వారు కూడా భయపడుతున్నాం, ఏం తినాలన్నా భయపడుతున్నాం. ఎక్కడి నుంచో ఏదైనా కొనుక్కొని తెచ్చుకున్నాం అనుకోండి, చాలా భయపడుతున్నాం కదా, తినాలా మానాలా. కొనుక్కోడు, తెచ్చుకోవడం. కానీ తినేటప్పుడు మనకేం కలుగుతుంది చెప్పాలంటే, భయం కలుగుతుంది, భయం పడుతుంది, వణుకు పడుతుంది. ఏమో తింటే ఎలాగొచ్చేస్తుందో, తింటే ఏ విధంగా ఉంటుందో, తింటే ఏమైపోతామో, తింటే ఏ పరిస్థితిలో, ఏ విధంగా ఇది ఎవరి ద్వారా వచ్చిందో, ఎలా వచ్చిందో అని మనం ఏం చేస్తున్నాం అంటే వణుకుతున్నాం. తెచ్చుకుంటున్నాం. తిందాలని ఆశ ఉంది, తినాలనే ఆశ మనలో ఉన్న ఒక భయము, వణుకు కూడా మనకి ఎలాగుందంటే భయం వేస్తుంది. అయినా ఏం చేస్తున్నాము, వణుకుచూనే ఆహారం తింటున్నాం. అనుమానంతోనే తింటున్నాం. అనుమానం మనకి
ప్రియులారా, ఎక్కడితోనూ మనం బ్రతకాలి. నరపుత్రుడా, నువ్వు వణుకుచునే ఆహారము తింటావు అని చెబితే ఇంకంటాడు, దేవుడు మనకిచ్చినటువంటి ఈ యొక్క విధానాన్ని బట్టి ఆయన ఒక చక్కని మాట మనకి ఆయన అపుస్తుడైనటువంటి పౌలు గారు ఫిలిప్పీ పత్రికకి, ఆ ఫిలిప్పీలో ఉన్నటువంటి సంఘానికి ఒక మాట తెలియచేస్తున్నాడు ప్రియులారా. ఈ దినం అదే మాట ద్వారా, ఈ లైవ్ ద్వారా దేవుని యొక్క వాక్యాన్ని వింటున్నటువంటి మనందరితో కూడా పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. ఎందుకంటే ఈ ఫిలిప్పీలకు రాసినటువంటి ఆ యొక్క పత్రికలో ఉన్నటువంటి మాటను మనము తెలుసుకుందాం. అక్కడ అంటాడు ఆయన, ఫిలిప్పీలకు రాసినటువంటి ఆ పత్రిక 2వ అధ్యాయాన్ని మనం ఒకసారి తీసుకుందాం ప్రియులారా. ఫిలిప్పీలకు రాసినటువంటి పత్రిక 2వ అధ్యాయము ఆ 12వ వచనాన్ని మనము చదువుకొని మనము ముందుకు సాగుదాం ప్రియులారా. కాగా నా ప్రియులారా, మీరెల్లప్పుడూ విధేయులైన ప్రకారము నా ఎదుట ఉన్నప్పుడు మాత్రమే గాక మరి ఎక్కువగా నేను మీతో లేని ఈ కాలమందును భయముతోను వణుకుతోను మీ సొంత రక్షణను కొనసాగించుకొనుడి. చాలు బాబు. ప్రియులారా చూడండి, అపోస్తలుడైన పౌలు గారు ఈ ఫిలిప్పీలో ఉన్నటువంటి సంఘానికి ఆయన మాట రాస్తూ ఉన్నాడు. ఇక్కడ ప్రియులారా అని పిలుస్తూ ఉన్నాడు. మీరు ఎలా ఉన్నారు? ఎల్లప్పుడూ కూడా విధేయులై ఉన్నారు. ఆ విధేయత మీరు పోగొట్టుకోకండి, ఆ విధేయత మీరు పాడు చేసుకోకండి, ఆ విధేయతగానే మీరు ఉండండి. మీరు సంఘానికి వచ్చినప్పుడే కాదు, నా ఎదుట కూర్చున్నప్పుడే కాదు, నా ఎదుట మీరు కనబడినప్పుడే కాదు, నా ఎదుట మీరు కూర్చుండి నా వాక్యాన్ని వింటూ మీరు దేవుని యొక్క క్రియలు కార్యాలు చేస్తున్నప్పుడే కాదు ప్రియులారా, నా ఎదుట ఉన్నప్పుడే కాదు, మాత్రమే కాదు, మరి ఎక్కువగా నేను మీతో లేని ఈ కాలమందును చెప్తున్నాడు. నేను ఎక్కువగా మీతో లేని ఈ కాలమందు. నిజమే కదా ప్రియా దేవుని సంగమా? మనము ప్రత్యక్షముగా మాట్లాడుకోవటానికి లేదు, పరోక్షముగా ఉండి దేవుని యొక్క వాక్యాన్ని వింటూ ఉన్నాం. మనం దేవుని యొక్క సేవకుడు చెప్పేటప్పుడు కూర్చున్నటువంటి పద్ధతి, దేవుని సేవకుడుకు తన వాక్యాన్ని ప్రత్యక్షముగా కూర్చొని వింటున్నప్పుడు ఉన్నటువంటి భయము, దేవుని సేవకుడు వాక్యాన్ని బోధిస్తున్నటువంటి సందర్భంలో దేవుని మందిరంలో కూర్చొని ఆయన మాట వినేటటువంటి పద్ధతిని నేను లేని టైములో, నేను లేని ఈ కాలమందు, అంటే నేను ఇప్పుడు మీ దగ్గర లేను, మీరు ఆ స్థలాల్లో కూర్చొని ఉన్నారు కాబట్టి దేవుని సన్నిధిలో ఏ విధముగా అయితే నా ఎదుట ఉన్నప్పుడు మీరు విధేయత కలిగి ఉన్నారు, అవిధేయత లేకుండా వాక్యాన్ని విన్నారు, అవిధేయతగా మీరు బ్రతకలేదు, విధేయతతోనే వాక్యం విన్నారు కాబట్టి నా ఎదుట మీరు ఎప్పుడైతే విధేయత కలిగి ఉన్నారో, నేను లేనటువంటి టైంలో కూడా, నేను లేనటువంటి ఈ యొక్క సమయంలో కూడా నా ఎదుట ఉన్నప్పుడు మాత్రమే గాక మరి ఎక్కువగా నేను మీ ఎదుట లేని ఈ కాలమందు, ఈ టైం లేక ఈ సమయంలో నేను మీకు ప్రత్యక్షముగా కనబడట్లేదు, మీరు నాకు ప్రత్యక్షముగా కనబడట్లేదు అని మీరు ఏం చేయాలంటే, దేవుని మందిరములో కూర్చొని దేవుని సేవకుడు బోధిస్తున్నప్పుడు సమయంలో మీరు ఏ విధముగా అయితే విధేయతతో కలిగి దేవుని యొక్క వాక్యాన్ని విన్నారో, అదే విధముగా ఈ లైవ్ ప్రోగ్రామ్ ద్వారా మీ గృహాల్లో కూర్చొని అదే విధేయతతో మీరు దేవుని వాక్యాన్ని వినేవారుగా ఉండాలట. మనం అలాగ ఉంటాం కదండి. చెప్పాలి అంటే వాక్యం వినేవారుగా ఉంటాం, మన పనులు చేసుకుంటూనే ఉంటాం, సెల్ ఆన్ చేస్తూ ఉంటాం, ఏదేదో ఆలోచనలో ఉంటాం. ప్రియులారా, మీరు అలాగ ఉండకూడదు. దేవుని మందిరంలో దేవుని సేవకుని ఎదుట ఏ విధముగా అయితే దేవుని యొక్క వాక్యాన్ని విని పరిశుద్ధముగా కూర్చొని పవిత్రతతో దేవుని యొక్క వాక్యాన్ని మీ గ్రంథాలు తెరిచి మీరు ఎప్పుడైతే మాటలు వింటూ ఉన్నారో, నా ఎదుట లేనప్పుడు కూడా అదే వినయముతో అదే విధేయతతో మీరు అలాగుండాలి. నేను లేని ఈ టైంలో మరీ ఎక్కువగా ఎలాగుండాలంటండి, ఈ కాలమందును భయముతోను భయపడాలటండి. అయ్యో, దేవుని యొక్క వాక్యానికి మేము భయపడాలి,
దేవుని వాక్యం ఏమి వింటున్నాం అనే భయము మనలో ఉండాలటండి. కనుక భయముతోను, ఇంకోసారి అంటున్నాడు వణుకుతో, వనకాలి నువ్వు, యెహోవా రాజ్యము చేయుచున్నాడు, జనములో వణుకును. ఎవరు వణుకుతారు? ఎప్పుడు వణుకుతారు అంటే ఆయన రాకడలో వణుకుతారు. ఎవడు దీనుడై నలిగిన హృదయము గలవాడై నా మాట విని గజ గజ వణుకుచుండునో వానినే నేను దృష్టించుచున్నాను అని చెప్పి, నరపుత్రుడా నీవెలాగున్నావు? వణుకుతోను ఆహారమును తింటూ ఉన్నావు. ఇక్కడ అంటాడు నీవు భయముతోను వణుకుతోను మీకిచ్చినటువంటి ఈ రక్షణ మీరు ఎక్కడున్నా సరే ప్రియ దేవుని యొక్క పిల్లలారా, దేవుని యొక్క బిడ్డలారా, దేవుడు మీకు ఇచ్చినటువంటి రక్షణ అని చెప్తున్నాడు. ఆ రక్షణ కలిగి ఉంటేనే యెహోవా రాజ్యము చేయనప్పుడు నీవు నేను కూడా ఏమాత్రము వణకవలసినటువంటి పని లేదు. ఆ రక్షణ చాలా జాగ్రత్తగా మనం కాపాడుకోవాలి. దేవుడు మనకిచ్చిన రక్షణ దేవుని యొక్క సన్నిధిలోనే కాదు, నువ్వు బయట లోకంలో జీవిస్తున్నప్పుడు కూడా దేవుడు నీకిచ్చిన రక్షణ ఏదైతే ఉందో దాని వణుకుతోనూ భయముతోనూ మీ రక్షణ మీరు ఏం చేయాలని చెప్తున్నాడు తెలుసండి, అక్కడ కొనసాగించాలి, కాపాడుకుంటూ ఉండాలి ప్రియులారా. అందుకని ఇక్కడ అంటూ ఉన్నాడు భయముతోనూ వణుకుతోనూ దేవుడు మనకిచ్చిన ఆ రక్షణను కొనసాగించుకోవాలటండి, దాన్ని కాపాడుకుంటూ రావాలట. అప్పుడు మనము దేవుని సన్నిధిలో దేవుని యొక్క రాజ్యం వచ్చేటప్పుడు ఇహలోకమైనటువంటి సంబంధమైనటువంటి బాధలు అనుభవిస్తున్నప్పుడు, ఇహలోక సంబంధమైన శ్రమలు మనం అనుభవిస్తూ ఉన్నప్పుడు ప్రియ దేవుని పిల్లలారా, మనము దేనికి కూడా భయపడవలసినటువంటి అవసరమే ఉండదు. దేవుడు మనకిచ్చినటువంటి ఈ రక్షణ భాగ్యాన్ని నమ్మకముగా కొనసాగించుకుంటూ, దేవుడు మనకిచ్చినటువంటి ఈ రక్షణను మనము భయముతోనూ వణుకుతోనూ ఈ సొంత రక్షణను కొనసాగించుకుంటూ ప్రభు సన్నిధిలో మనము ముందుకు సాగేవారుగా ఉండాలి. అందుకని అంటాడు ఆ 5వ వచనంలో అంటాడు, 99 కీర్తన 5వ వచనంలో, మన దేవుడైనటువంటి యెహోవాను ఘనపరచుడి, ఆయన పాదపీఠంలో ఎదుట సాగిలపడుడి అంటాడు. నిజమే, దేవుడు ఇన్ని కార్యములు చేస్తున్నాడు కాబట్టి అంచె దినాల్లో మనం ఉన్నాము, అపాయకరమైన కాలంలో మనం ఉన్నాము. వణుకు అనేది మన జీవితంలో రావాలి, భయం అనేది మన బ్రతుకులో రావాలి. దేవుడు మనకిచ్చినటువంటి ఈ గొప్ప రక్షణ భాగ్యాన్ని మనం నమ్మకంతో కొనసాగించుకుంటూ మనం ఏం చేయాలటండి, దేవుడైనటువంటి యెహోవా నామమును మనము ఘనపరిచే వారిగా ఉండాలటండి. దేవుని నామాన్ని ఘనపరచాలి. దేవుడు మనకిచ్చినటువంటి రక్షణ భాగ్యాన్ని బట్టి, దేవుడు మనకిచ్చినటువంటి ఆత్మీయ జీవితాన్ని బట్టి, దేవుడు మనకిచ్చినటువంటి ఈ యొక్క జీవాన్ని బట్టి, దేవుడు మనకిచ్చినటువంటి ఈ కృపను బట్టి మనము దేవుని యొక్క నామాన్ని మనము ఘనపరచాలి. ఆయనే మనం ఘనపరచాలి. మనం ఏం చేస్తాం, మనకున్న వాటిని ఘనపరుచుకుంటూ ఉంటాం, మనకున్నటువంటి వాటిని బట్టి మనం అతిశయపడుతూ ఉంటాం, మనకున్న వాటిని మనం ప్రేమిస్తూ అయ్యో మాకు అది ఉందని మనము వాటిని ఘనపరుస్తూ ఉంటాం. అలా కాదంటున్నాడు ఇక్కడ దేవుడు, నీ దేవుడైన యెహోవాను నువ్వు ఘనపరచు, మన దేవుడైన యెహోవాను ఘనపరచుడి, ఆయన పాదపీఠం ఎదుట సాగిలపడుడి అంటాడు. నిజమే ప్రియులారా, మనకున్నటువంటి కష్టాన్ని బట్టి, మనకున్నటువంటి శ్రమను బట్టి, మనకున్నటువంటి బాధను బట్టి, మనకున్నటువంటి భయాన్ని బట్టి, మనకున్నటువంటి వణుకును బట్టి దేవుని నామాన్ని ఘనపరుస్తూ ఆయన పాదాల దగ్గర నీవు నేను కూడా ఎప్పుడు కూడా సాగిలపడుతూ ఉండాలి. ఆయన పాదాల ఎదుట ప్రార్థన చేసేవారిగా ఉండాలి. ఆయన పాదాల ఎదుట మనం సాగిలపడేవారిగా ఉండాలి. మహాభక్తులే ఆయన పాదాల ఎదుట సాగిలపడ్డారు. సాగిలపడి వారికి ఉన్నటువంటి కష్టము నుండి, వారికి ఉన్నటువంటి శ్రమ నుండి వారు తప్పించబడ్డారు, విడిపించబడ్డారు. ప్రియా దేవుని బిడ్డ, అంచె దినాల్లో ఉన్నామన్న సంగతి మర్చిపోకండి. అపాయకరమైన కాలంలో ఉన్నామని మర్చిపోకండి. ఏ క్షణాన్ని ఏ పరిస్థితి మన జీవితాల్లో రాబోతుందన్న సంఘటన మర్చిపోకండి ప్రియులారా. కనుక ఈ ప్రపంచ దేశాలన్నిటిలో కూడా బాధపడుతున్నటువంటి ఈ మహమ్మారి, బాధపరుస్తున్నటువంటి కష్టము, ఈ యొక్క శోధన, ఈ మహమ్మారి ఏదైతే ఉందో దాని నుండి మనం విడిపించబడాలి అంటే, వాటి నుండి మనం తప్పించబడాలంటే మన దేవుడిని యెహోవాని ఘనపరిచి ఆయన పాదపీఠం ఎదుట మనము సాగిలపడేవారుగా ఉందాం. సాగిలపడడం అంటే పడుకోవడం కాదు, ప్రార్థించాలి. దేవుని సన్నిధిలో ప్రార్థించాలి. ప్రార్థన చేసి అయ్యా ఏంటి నాయన ఈ పరిస్థితి, ఏంటి ఉపత్తు నాయన, ఇదిగో నాయన ఈ యొక్క ప్రమాద పరిస్థితిని నువ్వు మాట ద్వారా గద్దించగలిగే దేవుడు నాయన, మాట ద్వారా మీరు ఈ మహమ్మారిని మీరు తరిమి కొట్టండి నాయన అని. దేవుని బిడ్డ, దేవుని పిల్లలుగా ఉన్నట్టు నీవు నేను ఎవరమైతే ఉన్నామో
దేవుని సన్నిధిలో ప్రార్థించేవారుగా ఉండాలి. దేవునికి మొరపెట్టేవారుగా ఉండాలి. దేవుడిచ్చే ఆశీర్వాదాలు మన జీవితాల్లో మనం పొందుకోవాలి అంటే ఈ మధ్యాహ్న కాల సమయంలో దేవుని వాక్యాన్ని వింటున్నటువంటి ప్రియ సహోదరి సహోదరుడా, ప్రియ దేవుని సంగమా, ప్రార్థించుదామా దేవుని సన్నిధిలో? ప్రార్థిస్తున్నావా దేవుని సన్నిధిలో? మొరపెడుతున్నావా? నాకెందుకులే, నేను చేస్తే ఈ కార్యం జరుగుతుందా, నేను చేస్తే ఈ తెగులు ఆగిపోతుందా, నేను ప్రార్థన చేస్తే ఏ కార్యమైనా జరుగుతుందా అనేటటువంటి ఒకవేళ అపనమ్మకంతో ఉన్నావా? ప్రియ దేవుని బిడ్డ, నమ్ముట నీ వలనైతే నమ్మే ప్రతి వానికి కూడా సాధ్యం అంటున్నాడు దేవుడు. ఆయనకు అసాధ్యమైనది ఏమీ లేదు. ఇదిగో నువ్వు ఆవగిందంత విశ్వాసం ఉండి ఈ కొండెళ్ళి ఆ సముద్రంలో పడగునుగా కంటే అది వెళ్ళి పడుతుంది. నీకు విశ్వాసం అనేది ప్రాముఖ్యము. ప్రియ దేవుని బిడ్డ, ఒకవేళ బాధతో ఉన్నావా, శ్రమతో ఉన్నావా, శోధనతో ఉన్నావా? అయ్యో దేవుని వాక్యం లేదు, దేవుని మందిరం లేదు, ఇంకా దేవుని సన్నిధికి వెళ్ళిపోయి చెప్పుకునే వాళ్ళము, మా కష్టమంతా దేవునితో పంచుకునే వాళ్ళము, ఇంకో మా కొరకు దైవజనులు ప్రార్థించేవారు అనేటువంటి బాధతో ఉన్నావా? నువ్వు బాధపడాల్సిన పని లేదు. నువ్వు ఉన్న పోటున, నువ్వు ఉన్న చోటున, నువ్వు ఏ స్థలంలో అయితే ఉంటున్నావో, ఏ గృహంలో అయితే నివాసం చేస్తున్నావో, ఎక్కడైతే నువ్వు కాపురం చేస్తూ అక్కడ నువ్వు జీవిస్తూ ఉన్నావో అదే స్థలములో నువ్వు ప్రతి దినము, ప్రతి ఒక్క గడియ నువ్వు ప్రభుపై ఆధారపడుతూ, ప్రభు చేతులు చాపుతూ, ప్రభు చూస్తున్నాడు నిన్ను ప్రభు గమనిస్తూ ఉన్నాడు. నువ్వు ప్రార్థన చేసేటప్పుడు, నువ్వు దేవుని స్తుతించేటప్పుడు నువ్వు ఏ విధమైన చూస్తున్నావు ప్రియా దేవుని బిడ్డ? బాధలోను, శోధనలోను, శ్రమలతోనూ ఒకవేళ ప్రియా దేవుని యొక్క సంగమా, ఎవరైతే అటువంటి శోధనలతో బాధపడుతూ ఉన్నారు, దేవుని సన్నిధిలో దేవుని వాక్యం కొరకు మనం వణుకుదాము, దీనత్వం కలిగి మనం జీవిద్దాము, ఆయన మాట వినేవారుగా ఉందాము, ఆయన సన్నిధిలో వణుకుదాము. అప్పుడు దేవుడు మనం దృష్టిస్తూ ఉంటాడు. ఎప్పుడైతే దేవుడు మనం దృష్టిస్తాడో అప్పుడే మన కుటుంబాలు ఆశీర్వాదకరంగా దేవునికరంగా ఉంటాయి. మన దేవుడిని యెహోవాను గణపరచుడి, ఆయన పాదపీఠం మీదట మనము సాగిలపడేవారుగా ఉందాము. దేవుడు మనకిచ్చినటువంటి గొప్ప రక్షణ, దేవుడు మనకిచ్చిన గొప్ప భాగ్యాన్ని మనము కాపాడుకుంటూ, ఆ రక్షణను మనం నిర్లక్ష్యం చేయకుండా ప్రభు సన్నిధిలో మన ఆశ కలిగి మనము బ్రతికేవారుగా ఉందాము. ప్రియ దేవుని బిడ్డ, ఈ సమయంలో నువ్వు ఏ స్థలంలో అయితే ఉన్నావో ఆ స్థలంలో నువ్వు మోకరించినట్లయితే మనం ప్రార్థన చేద్దాం. ప్రతి వారు కూడా మోకరించండి. మీరున్న స్థలాల్లో ప్రభు వైపు చూడండి, దేవుని వైపు చేతులు ఎత్తండి. నిజమే దేవా, మా బ్రతుకులను చేస్తున్న మేలు, నువ్వు చేస్తున్న ఉపకారములు బట్టి, నువ్వు చేస్తున్న క్రియలను బట్టి నాయన నీకు వందనాలు అనేసి కృతజ్ఞత పూర్వకముగా దేవునితో ఒక మాట పలుకుదాం. మనందరం ఒకసారి దేవుని సన్నిధిలో ప్రార్థన చేద్దాం. ఎవరు కూడా మౌనంగా ఉండొద్దు, ఎవరు కూడా మౌనం వహించొద్దు. నీ ఇంటిలోనే ఉన్నావు, నువ్వు భయపడవలసిన పని లేదు. నీ పక్కలు వింటారన్న ఆలోచన లేదు, నీ పక్కలు వింటా మళ్ళీ నన్ను ఏదో అంటారని ఆ యొక్క ఆలోచనకి లేదు. నీ ఇంటిలో నీవే నీకున్నటువంటి ప్రార్థన ఒక్క నిమిషం ప్రభుత్వం చెప్పుకో. దేవా, నా పరిస్థితి ఎలా ఉంది నాయన, నా కుటుంబ పరిస్థితి ఎలా ఉంది నాయన, ఈ లాక్డౌన్ లో చాలా ఇబ్బందులు పడుతున్నాను నాయన, ఈ లాక్డౌన్ లో నాకు చాలా కష్టంగా ఉంటుంది నాయన. దేవా, ఇది నాయన మీరు త్వరగా తప్పించండి, త్వరగా మమ్మల్ని విడిపించండి, త్వరగా కార్యము చేయండి. ఈ ప్రపంచ దేశాల్లో ఉన్నటువంటి ఈ ప్రతి విధమైనటువంటి శోధన ఏదైతే ఉందో దానిని నామూలు గద్దించండి అనేసి ఒక నిమిషం ప్రార్థన చేస్తావా ప్రియ దేవుని బిడ్డ? ప్రభు సన్నిధిలో అడుగుతావా దేవుని బిడ్డ? దేవుడిని ప్రార్థన వినడానికి ఇష్టపడుతున్నాడు, ఈ ప్రార్థన విని ఆయన సంతోషించడానికి ఇష్టపడుతున్నాడు. ప్రార్థించే బిడ్డగా ఉన్నావా? ఇంకా మౌనంగానే ఉన్నావా? లేక నాకెందుకులు అనుకుంటున్నావా? నేను చేయకపోయినా పర్లేదు, సంఘం చేస్తుంది, నేను చేయకపోయినా పర్లేదు, సేవకుడు చేస్తాడు, నేను ఏ విధంగా చాలే అనుకుంటున్నావా? ఆ నిర్లక్ష్యాన్ని తీసి పారేసి, ఆ నిర్లక్ష్యాన్ని విడిచిపెట్టేసి ఒక ఆశయంతో, ఒక ఆశతో, ఒక పట్టుదలతో నీకున్నటువంటి కష్టాన్ని ప్రభు సన్నిధిలో పెట్టినప్పుడు ప్రభు నీ ప్రతి అవసరం తీర్చడానికి సిద్ధంగా ఉన్నాడు. ప్రభు నీ ప్రతి కార్యాన్ని నెరవేర్చడానికి సిద్ధంగా ఉన్నాడు. నువ్వు ఏ ఆశ అయితే కలిగి ఉన్నావో ఆ ఆశని జీవితంలో నెరవేర్చబడాలి అంటే ఆయన పాదపీఠం మీద సాగిలపడదాం. మన దేవుడిని యెహోవా నామమును మనము గణపరిచేవారుగా ఉందాము. దేవుని మాట విని వనికి భయపడేవారుగా ఉందాము. అప్పుడు దేవుడు మనలను, మన కష్టాన్ని దృష్టించి మన కార్యమును నెరవేర్చడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. అట్టి భాగ్యము, అట్టి కృప నేడు వాక్యము వినిన బిడ్డలందరూ కూడా
వారి జీవితాల్లో నెరవేర్చబడాలని ఒకరికొకరు ప్రార్థన చేసుకుంటూ మనం ముందుకు సాగుదాము, ప్రార్థన చేద్దాము. మహాపరిశుద్ధుడా, నీ ఘనమైనటువంటి నామాన్ని బట్టి నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాము నాయన. ఇంతవరకు నాయన నీ వాక్యాన్ని మేము విన్నాం ప్రభా, నీ మాటలు మేము విన్నాం ప్రభా నాయన. నీ పిల్లలము నాయన, మా కష్టము, మా శ్రమ, మా శోధన, మా వ్యాధి బాధ, బలహీన పరిస్థితుల్లో కూడా తండ్రి మాకు తోడుగా ఉండి నాయన. గత కాలం అంతా మీరు మమ్మల్ని కాపాడి ఈ పునరుద్ధాన దినాన్ని మీరు మాకు ఇచ్చారు. విన్న వాక్యం నీది నాయన. దేవా, మేము ఖచ్చితంగా తండ్రి ప్రార్థించే వారిగా ఉంటాము నాయన. నీ మాట విని వణికే వారిగా ఉంటాం తండ్రి. నీవిచ్చిన రక్షణ తండ్రి నిర్లక్ష్యం చేయకుండా తండ్రి నాయన, మేము నాయన నీ సేవకుడు నీ మందిరానికి వెళ్ళినప్పుడే కాదు నాయన, మేము మందిరానికి వెళ్ళిన టైంలో కూడా తండ్రి నాయన మేము భక్తితో, వణుకుతోను, భయముతోను తండ్రి నాయన నీ కొరకు మేము జీవిస్తాము నాయన. అట్టి కృప నాయన మా సంఘానికి నాయన మీరు దయచేయమని ఆయన ప్రార్థిస్తున్నాం ప్రభా. నీకు వందనాలు. వాక్యమైన ప్రతి కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకోండి. ఎవరే శోధనలో ఉన్నా, ఎవరే శ్రమలో ఉన్నా, ఎవరే బాధలో ఉన్నా, ఎవరే కష్టంలో ఉన్నా తండ్రి నాయన ప్రతి వారిని కూడా మీరే జ్ఞాపకం చేసుకొని తండ్రి నీ దీవులతో నింపమని ప్రభా ప్రార్థిస్తున్నాను ఆయన. మీ భయంకరమైన శోధనని మీరు త్వరగానైనా తప్పించిన ఆయన మరలా సన్నిధిలో తెరవబట్టడానికి, ఆరాధనలు తెరవబట్టడానికి ఆయన అయా అనేకమైనటువంటి మరి ప్రాంతాల్లో మరలా నీ పరిచర్యనైనా విరివిగా కొనసాగటానికి మీ సహాయం దయచేసి తండ్రి దీవులతో నింపమని ప్రభా. నీ యొక్కనైనా ప్రభ పిల్లలైన వారిని పేరు పేరున తండ్రి మీరే జ్ఞాపకం చేసుకొని మీరే బలపరచమని మళ్ళా తండ్రి మేము శుక్రవారం కలుసుకునే వరకు తండ్రి నా ప్రభా ఈ సన్నిధి కాపుదలు మాకు తోడుగా ఉంచిన దీవులతో మీరే నింపమని యేసయ్య నామములో ప్రార్థన అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. యేసు రక్తమే జయము, శిలువ రక్తమే జయము, ప్రభు యేసు నామములకు సంపూర్ణమైన విజయము, అపవాది క్రియలకనంత నాశనం, క్రీస్తు రాజుకు జయము కలుగును గాక. ఆమేన్. తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన ప్రభుల వారి యొక్క కృప, పరిశుద్ధాత్మ దేవుని అన్యోన్య సహవాసము, సమాధానము నేడు చేరిన మనందరికీ, వాక్యం విని బిడ్డలకును ఇప్పుడును ఎల్లప్పుడును దేవుని రాకడ పర్యాంతము తోడై ఉండును గాక. ఆమేన్. ఆమేన్. అమ్మా, మీ అందరికీ నా ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. దేవుడు మిమ్మల్ని అందరూ కూడా దీవించును గాక. దేవుని చిత్తమైతే మళ్ళా శుక్రవారం మనందరం కలుసుకుందాం. మరి రాబోయే కాలంలో అయినా మందిరాలు తెరవబడాలి, మళ్ళా దేవుని సన్నిధిలో మనందరూ సంతోషించాలి. అటు భాగ్యాన్ని దేవుడు మన అందరికీ ఇవ్వాలని ప్రతి వారు ప్రార్థన చేయండి. దేవుడు మిమ్మలను, మీ కుటుంబాలను దీవించును గాక. మీ అందరికీ కూడా నా వందనాలు. అన్నా ఉంటున్నమ్మా. ఓకే 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 అండి. ఓకే.